కానీ వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి ఈ శుక్రవారం అంటే నవంబర్ 12 మిమ్మల్ని అలరించడానికి రాబోతున్న రాజా విక్రమార్క ఫిలిం టీమ్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ కార్తికేయ, తాన్యా, తనికెళ్ళ భరణి గారు అండ్ ఏసీపీ సుధాకర్. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me sad. దానము భోగము నాశము పూనికతో 3 గతులు భువి ధనమునకు. దానము భోగము నెరుగని దీనుని ధనమునకు తృతీయమె పొసగన్. ధనమూలమిదం జగత్ అన్నారు. ఇది ధనం, అది నా మూలం. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. రాజా గారు బయటికొస్తే ప్రమాదమే, ప్రయాసతో పరారు అంతే. రాజా గారు వేటకొస్తే భుజాలపై షికారులే ఖరారు అంతే. ఫ్రెండ్స్, రాజా విక్రమార్క వాళ్లే కాదు, వారు కూడా ఉన్నారు. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. ఇక్కడేమో విక్రమ్, ఇక్కడేమో కాంతి, ఇక్కడేమో మహేందర్, ఇక్కడేమో గోవింద్ ఏసీపీ, ఇక్కడ చక్రవర్తి. ఒకలాగా గురువు గారు, గురుతుల్యులు. ఫస్ట్ టైం అనుకుంటా నా జీవితంలో ఈ సినిమాలో ఇద్దరు ఏరా ఏరా అనుకునే క్యారెక్టర్స్. పైగా చాలా రోజులు మారేడుమిల్లి ఫారెస్ట్ లో పక్క రూమ్సే. చాలా రోజుల తర్వాత అనయ్య, ఇప్పుడు మీరు ఎంతో అనుభవజ్ఞులు. ఈ సినిమా రాజా విక్రమార్క డైరెక్టర్ వచ్చి మీకు చెప్పగానే వాట్ ఎక్సైటెడ్ యూ? ఎందుకంటే ట్రైలర్ చూస్తూ ఉంటే హీరోతో పాటు మీరు కూడా మొత్తం మీరే. ఆ ఎక్సైట్మెంట్ ఏంటి ఈ కథలో? ఎందుకు ఎన్నో వినుంటారు, ఎన్నో చేస్తున్నారు. మోర్ దెన్ ఎక్సైట్మెంట్, డైరెక్టర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద ఫిల్మ్. ఎందుకంటే అలవైకుంఠపురం సినిమా చేస్తున్నప్పుడు ఒక అమాయకంగా ఒక కుర్రాడు వచ్చి, సార్ అని పక్కకు పిలిచి, మీరు ఈ వేషం చేయాలండి. ఎన్నాళ్ళన్నా 25 రోజులు, చాలా పెద్ద వేషం చెప్పాడు. అజిత్ దోవల్ వేషం లాంటిదండి, NIA చీఫ్ అని సెడ్. ఓకే, బట్ నిజంగా ఇప్పుడు కూడా ఐ స్టిక్ టు మై వర్డ్. A to Z అతను పడ్డ కష్టం, దర్శకుడు అన్ని డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరుగుతూ ఇప్పుడు కూడా ఇవాళ రావడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరితో డబ్బింగో ఎడిటింగో ఫైనల్ గొడవలో ఉన్నాడు. ఏమైనా మన సినిమా ప్రమోషన్ అయ్యేది, మేమే. హీరో ఏమో షూటింగ్ మానేసుకొచ్చాడు, నేను షూటింగ్కి వెళ్ళాల్సిన వాడు నేను వచ్చాను. వీళ్ళిద్దరు షూటింగ్ లేకుండా కూడా పాపం వచ్చారు. నేను నీ ప్రోగ్రామ్ అనేది కాబట్టి వచ్చావు. థ్యాంక్ యూ అన్నయ్య. సుధా సార్, సో నువ్వు సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఒకటి క్యారెక్టర్ పరంగా నీది చాలా, ఇంకా సినిమా చూస్తే గానీ కీలకమైన వేషం. సో నువ్వెలా ఫీల్ అయ్యావు డూయింగ్ రాజా విక్రమ? సో నాకు ఈ కథ ఆల్మోస్ట్ 4-5 years నుంచి తెలుసు సార్. ఓకే. శ్రీ నాకు 10 years నుంచి పరిచయం అనమాట అమెరికాలో. అప్పుడు కూడా మా ఇద్దరిని అనుకున్నాడా? మీ ఇద్దరిని అనుకున్నారు సార్. ఫైనల్ గా నేను డబ్బింగ్ చేసినప్పుడు ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ సాంగ్స్ కూడా మనం చూసాను యాక్చువల్లీ. సో చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్, November 12th is my birthday అనమాట. వావ్. సో ఆ రోజు నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు బేసిక్లీ. సో వెరీ హ్యాపీ, అంటే ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది.
సో సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్. గ్రేట్ అండ్ గ్రేట్ క్రాక్ సినిమాలో నేను కానిస్టేబుల్ వేషం చేశాను సార్. సడన్లీ దీనిలో ప్రమోషన్ అనమాట, ఏసీపీ. సో ఆ వేరియేషన్ సో కానిస్టేబుల్ గానే సూపర్ హిట్ ఇచ్చావు. సో ఏసీపీగా ఇంకా పెద్ద హిట్ ఇవ్వాలి. సో ఆల్ ది బెస్ట్. సో నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? నేను ఎలా మీ డైలాగ్స్ ప్రాక్టీస్ చేశా సార్ యాక్చువల్లీ అవునా? చిన్నప్పటి నుంచి. ఏదో డైలాగ్ చెప్పు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశలు ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి. అరే ఎవరైనా అవసరాల కోసం తాపేస్తారు, నువ్వు మొత్తం చెప్పేస్తున్నావు. ఇంకా కూడా ఉంది సార్. అండ్ తన్యా, సో గ్రేట్, గుడ్ టు సీ యూ. సో తెలుగు మాట్లాడతారా? I can understand a little bit. కొంచెం మాట్లాడండి. ఇన్నూ ಇಲ್ಲ. నేను డబ్బింగ్ ఇస్తున్నాను. సో వావ్ చూస్తున్న వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, తాతగారు చాలా అందగాడు, చాలా పెద్ద హీరో. సో మనవరాలు. సో వెరీ గుడ్ 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 వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. సో యూ స్టార్టెడ్ ఇన్ Tamil. Yeah. సో Raja Vikramarka, how is the experience? It was very good actually. When Shri came and narrated the script, I liked my role. And like Sir said, I liked his commitment towards the movie. And yeah, everything went well. Everything went well. అది ట్రాన్స్లేట్ చేయి. నేను ఇక్కడికి రావడం చూశాను చాలా మంది హీరోయిన్ని, నా అంత గొప్పగా ఎవరు లేరు అలాంటిది ఏదో అంటే. No heroine is as good as me, you told it. హలో మా డాక్టర్ ఇరికించేయచ్చు. గ్రేట్ గ్రేట్. సో వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank సో you. ఇంకా షేర్ చేసుకుందాం. అండ్ ఫైనల్ గా సార్ నానా, సో హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే RX100 నుంచి నువ్వు డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తూ ఈరోజు ఈ సినిమా లుక్ సో డిఫరెంట్. సో నీ ఎక్స్పీరియన్స్ డూయింగ్ దిస్ రాజా విక్రమార్క. సార్ నేను RX100 తర్వాత ఫస్ట్ ఓకే చేసిన కథ ఇదే సార్. Okay. యాక్చువల్లీ బట్ టుక్ టైమ్ టు ఫాల్ ఇన్ ప్లేస్. అన్ని అది జరిగి సో ఈ సినిమా తీయడం, ఈ సినిమా ప్రాసెస్ జరిగిన స్టోరీయే పెద్ద సినిమా స్టోరీలా ఉంటుంది. ఓకే. బట్ నేను నాకు ఆ ప్రాసెస్ వల్ల నాకు పర్సనల్ గా బాగా కనెక్ట్ అయిన మూవీ RX100. ఎలాగైతే అంత కనెక్షన్ ఉండిందో అంత కనెక్షన్ వచ్చిన మూవీ ఇది. ఈ మూవీ సక్సెస్ అయితే నాకు పర్సనల్ గా, అంటే కెరీర్ పరంగా అదంతా పక్కన పెడితే నాకు చాలా స్పెషల్ టు హార్ట్ కాబట్టి సక్సెస్ అవ్వాలని చాలా గట్టిగా అనుకుంటున్నాను. గ్రేట్. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని. సో ఆల్ ది బెస్ట్ టు రాజా విక్రమార్క అండ్ ద హోల్ టీమ్ కి. తప్పకుండా రండి థియేటర్స్ లో November 12th చూడండి. యూ విల్ ఎంజాయ్ ఇట్, డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇంకా గేమ్ ఆడుతూ మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే కార్తికేయ, ఇప్పుడు నేను కట్ చేస్తే ఒక కథ చెప్తాను. సో నువ్వు కట్ చేస్తే రాజా విక్రమార్కని ఒక సింగిల్ లైన్ లో చెప్పు. ఏంటి కథ? కథ చెప్పి మా డైరెక్టర్ ఇప్పుడే పొగిడాము, వచ్చి తిడతాడేమో నేను ఇప్పుడు కథ చెప్పేసి. మొత్తం చెప్పొద్దు, కట్ చేస్తే అలా వదులు. Love come action. లవ్ కమ్ యాక్షన్. ఒకటి చేయబోయి ఇంకోటి జరిగితే టోటల్ గా కాంబినేషనే. నీకు ఇష్టం డైలాగ్ సినిమాలో? డైలాగ్స్ చాలా తక్కువ సార్ యాక్చువల్లీ, నాకు స్మైలే లేదు సినిమాలో. థ్యాంక్ యూ మా ఆల్ ద బెస్ట్. ఓకే, 2 లక్షలు తీసుకుని వచ్చేయండి ఇద్దరు. కట్ చేస్తే హీరో సిటీలో డాన్స్ నేర్పిస్తుంటాడు. ఆయన రెడీ ఆల్రెడీ. హీరోయిన్ ఉద్యోగం కోసం వచ్చి హీరో పక్కింట్లోనే అద్దెకు దిగుతుంది. తన ఉద్యోగ ప్రయత్నాలు విఫలం కావడంతో హీరోతో కలిసి డాన్స్ నేర్పించడానికి హీరోయిన్ అంగీకరిస్తుంది. కట్ చేస్తే అని ఆ తమిళలో చెప్పండి కథ. క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. కట్ పడినా புரிஞ்சுதா? இதுவே புரியல. I think நான் இப்பவே அவர்கிட்ட I can. సుధాకర్ నువ్రా. అదే అమ్మాయికి తెలుగు సినిమా తెలియదు కదా, సో బజర్ నొక్కి ఆన్సర్ చెప్పడానికి. అంటే క్రికెట్ లో కాలు విరిగిపోతే పక్కవాడొచ్చి పరిగెత్తుంటాడు అదేనా? బైరన్నర్. ఓకే, సో క్రమంగా వారిద్దరూ ప్రేమలో పడతారు. ఓ సంఘటన కారణంగా తమ ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరన్న విషయం అర్థమవుతుంది. సో కట్ చేస్తే పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ హీరోయిన్ పెళ్లి టైంకి తన బాబాయ్ కారణంగా వెళ్ళలేకపోతుంది. హీరోయిన్ ఎదుర్కొన్న సమస్యలు విన్న హీరో గొడవ పడే సమయంలో హీరోయిన్ బాబాయిని చంపేయడంతో పోలీసులు హీరోని అరెస్ట్ చేస్తారు. లవ్ స్టోరీ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? కార్తికేయ. శేఖర్ కమల్ గారు. ఎస్.
ఓకే శేఖర్ కమ్ముల. క్వశ్చన్ నెంబర్ 2. హీరోయిన్ తన బాబాయ్ పేరుని ఫోన్ లో ఏమని సేవ్ చేసుకుంటుంది? ఎన్నిసార్లు చూసావు లవ్ స్టోరీ నాన్న? ఒకసారి చూసావు. ఓకే, కొండ చిలువ. కొండ చిలువ రైట్ ఆన్సర్. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. ఇప్పుడు సుధాకర్ దేనికి వచ్చినట్టు? దగ్గర నుండి డబ్బులు ఇప్పిస్తున్నాడు రా. క్వశ్చన్ నెంబర్ 3 రెడీ. ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది ఎవరు? ఈశ్వరీరావు గారు. Devi. సో దేవయాని గారు సార్. నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పు, వెళ్ళిపోయింది. 40,000 எடுத்துக்கிட்டீங்களா? நீங்க சொல்லுங்க ஆன்சர். Devayani. యా దేవయాని. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో విలన్ నరసింహంగా నటించింది ఎవరు? రాజీవ్ కనకాల గారు. తీసుకో 40,000. తాన్యా వెరీ ఇంటెలిజెంట్ అయ్యా, ఆన్సర్ చెప్పడం డబ్బులు లాగేసుకుంటుంది. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో ఉత్తేజ్ వృత్తి ఏమిటి? ఎస్, ఎస్ఐ. సబ్ ఇన్స్పెక్టర్. చాలా వరకు కార్తిక్ అనే ఎక్కువ చెప్పినట్టున్నాడు. ఎస్, బట్ స్టిల్ బికాస్ ఆఫ్ సుధాకర్ యూ ఆల్సో గాట్ సమ్ గుడ్ మనీ. సో థ్యాంక్ యూ. పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి. తాన్యా ఇప్పుడు మీ అకౌంట్లో 9,60,000 అండ్ కార్తికేయ 10,40,000. అన్నయ్య మీరు సుధాకర్ వచ్చేయండి. సో సుధా, కట్ చేస్తే నీకు ఇష్టమైన హీరో? చిరంజీవి గారు నుంచి అందరూ చాలా మంది ఉన్నారు సార్. నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు మెయిన్. మీకు అసూయపడే అలా చేయలేకపోయాను అనే యాక్టర్ ఎవరు? నాకే కాదు, ఎవరికైనా అసూయపడేది ఎస్వి రంగారావు. అంటే ఆయన ఎప్పుడు చూసినా దెర్ ఆర్ సమ్ క్యారెక్టర్స్ వాళ్ళని చూస్తుంటే ఇన్స్పిరేషన్ కాదు, చేతులెత్తి దండం పెట్టబుద్దేసే క్యారెక్టర్స్. అలా సావిత్రి గారు అయితేనేమి, సూర్యకాంతం గారు అయితేనేమి, ఎస్వి రంగారావు. నిజమేనయ్య, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కట్ చేస్తే హీరో ఓ కాలేజ్ కుర్రాడు. ఒక సందర్భంలో విలన్ కూతురైన హీరోయిన్తో పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా అది ప్రేమగా మారుతుంది. అది నచ్చని విలన్ ఎలా అయినా వారిని వేరు చేయాలనుకుంటాడు. అందులో భాగంగా హీరోని అంతం చేయాలనుకుంటాడు. కట్ పన్నా హీరో తన బావ కొడుకే అని తెలుసుకుంటాడు విలన్. గతంలో హీరో తండ్రి తన ఊరి రైతుల కష్టం చూడలేక తన ఆస్తిని వాళ్లకు రాసివ్వాలనుకుంటాడు. అది నచ్చని విలన్ హీరో తండ్రిని మోసం చేసి ఆస్తిని సొంతం చేసుకోవడమే కాకుండా ఆయన్ని కూడా అంతమొందిస్తాడు. కట్ చేస్తే నిజం తెలుసుకున్న హీరో విలన్ నుండి ఆస్తిని తిరిగి సొంతం చేసుకుని తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం తన తండ్రి రైతులకు ఇవ్వాలనుకున్న ఆస్తిని ప్రభుత్వానికి ఇస్తాడు. బన్నీ సార్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో కనపడలేదా గోదారి తల్లి ఆ పాటను రాసింది ఎవరు? అనయ్య, సుద్దాల శక్తి. రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమా హీరోయిన్ ఎవరు? ఆ హీరోయిన్ గుర్తుంటుంది. గౌరీ ముంజల్ సార్. గౌరీ ముంజల్. తీసుకో 40,000. జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజు బొమ్మవో మైనా ఐ లవ్ యూ. అరే ఇది హీరోయిన్ ఇస్తుందా డాన్స్, హీరోనా? క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో దైవ సహాయంగా నటించింది ఎవరు? అన్నయ్య, మా ఎంఎస్ నారాయణ. రైట్ ఆన్సర్. ఇచ్చే 40,000. మారో మారో గోలీ మారో అరే యారో యారో సునియారో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో శరత్ కుమార్ స్నేహితుడిగా నటించింది ఎవరు? ఎవరు? శరత్ సక్సేనా గారు సార్. రైట్ ఆన్సర్. తీసుకో 40,000. బన్నీ బన్నీ హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జరుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని సిన్ని. అండ్ ఫైనల్ గా ఈ సినిమా దర్శకుడు ఎవరు? బి వినాయక్ గారు సార్. తీసుకో 40,000. హాయ్ బన్నీ బన్నీ బన్నీ
దీని మీద గరికపాటి నరసింహారావు గారు జోకేశారు, ఆ అమ్మాయికి చున్ని జరిగితే పిన్నికేంటి ప్రాబ్లం అని. ఓకే, పాప్కార్న్ తీసుకొని డబ్బులు తీసుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోండి. ఓకే, సో ఇప్పుడు అన్నయ్యను తాన్యా ఇద్దరు ఈక్వల్ 960 960. సుధా అండ్ కార్తికేయ 10-40 10-40. కార్తికేయ నీకు ఇంతకు ముందే పరిచయమా రాజా విక్రమార్కతోనేనా? ముందే పరిచయం సార్ యాక్చువల్లీ. ఓకే, సో మేము ఒక ఫిల్మ్ చేస్తున్నాం, నువ్వు తోపురా ఒక ఫిల్మ్. ఓకే, నేను తనప్పుడు RX100 ఫిల్మ్ చేస్తున్నాను, సేమ్ బిల్డింగ్ లో సేమ్ బిల్డింగ్ లో పైన కింద ఉండే ఆఫీస్. ఓకే, గుడ్. సో అండ్ అప్పుడు ఎలా కనిపించి నాకు ఫస్ట్ టైం ఎలాగా నన్ను పలకరించాడు, సో ఇప్పటికీ అలాగే ఉంటాడు సార్. గుడ్ గుడ్ గుడ్. RX100 ఆర్ రాజా విక్రమార్క RR, యు నో దిస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. yes. ఓకే, సో 4 పాటలు టోటల్ గా ఫైట్స్ అంటే యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి కదా? యాక్షన్ బ్లాక్స్ మేము కూడా చేసాం యాక్షన్. అసలు మీ యాక్షన్ సీక్వెన్స్ మొన్న వితౌట్ మ్యూజిక్ చూస్తుంటే నాకు మ్యూజిక్ వినిపిస్తుంది మీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుంటే. మేమే ఫస్ట్. అలాగే అన్నయ్యని ఒక ఫోటో తీశాను నేను, నాకు ఎంత ఇష్టమైన ఫోటో అంటే ఇలా పరిగెడతాను అలాంటి అంటారు స్టైలిష్ గా. వావ్ వావ్ వావ్. యా, మేమేం మాట్లాడుకున్నా రాజా విక్రమార్క, ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మాకు అందరం కలిసి యాక్ట్ చేసాం. అలాగే పశుపతి, వాట్ అన్ ఇంటెన్స్ యాక్టర్, అతను చాలా బాగా చేశాడు. సో విత్ ఆల్ దిస్, ప్లీజ్ November 12th, డోంట్ మిస్ రాజా విక్రమార్క. స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2, సూపర్ హిట్ బొమ్మ పట్టు. అనే బేసిక్గా అంటే మీకు తెలుసుంటుంది, వీటి మీద కూడా ఆ నెంబర్స్ కున్న ఇది పవర్ ఏదో ఉందంటారు, నిజమే కదా? Yes. The contribution of India to the world mathematics is 0. 0, yes. అది పన్ను కూడా 0 అంటే నథింగ్ అని. 0 అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మన వాళ్ళు వేదంలో ఎప్పుడో పూర్ణం గురించి చెప్పారు. ఎస్. ఓకే, సో నీ ఫస్ట్ ఛాన్స్ లో నువ్వు లక్ నమ్ముతావా బేసిక్గా? లక్నా సార్? నమ్ముతాను. ఓకే, ఎనీ లక్కీ నెంబర్స్ ఫర్ యూ? లక్కీ నెంబర్ అంటే 100 అనుకోవాలి RX100 వల్ల. సో అటు చూసినా ఒకటే. నా సినిమాలు కూడా ఎక్కువ నెంబర్లో గుణ 369 90 ml. ఓకే, నీ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. 9 ప్లీజ్. రాజా విక్రమార్క టైటిల్ ఎలా వచ్చింది? నేనే. అవునా? ఫస్ట్ టైం నా సినిమా టైటిల్ నేను పెట్టుకున్న ఈ సినిమాకి. అన్నయ్యని మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు. 3కి వెళ్ళావు. అయిపోతే ఆగండి సార్. 1 చిరంజీవి గారు కాబట్టి 1. ఆల్వేస్ నెంబర్ 1. 1 ప్లీజ్. ఓకే, పేతాళ విక్రమార్క. అది కూడా మాకు అన్ని మన టైటిల్ సంబంధించినవే. రాజా గారు బయటికొస్తే సో కొత్త నెంబర్ ఏంటి? 3. ఇప్పుడు 3 చూద్దాం. 3 ప్లీజ్. నా దూల కాదు. ఇప్పుడు మీ డైలాగ్ చెప్పాలి. ఇది బల్బు కాదు రా దూల. ఒక నెంబర్ అనుకుంటానయ్యా, స్ట్రైక్ అవుతుంది 23 అని. మళ్ళీ ఎందుకో 23 వద్దని చెప్పి 27లో పెడతాం, 23 వస్తుంది. దాన్ని సంకల్పం అంటారు. స్ట్రాంగ్గా ఒక దాని మీద కనుక నిలబడితే ఈవెన్ నేచర్ విల్ హెల్ప్ యూ. ఇప్పుడు ఓకే, ఇందాకే 3 చెప్పుంటే అయిపోయింది 2 లక్షలు. కొంచెం గ్యాప్ ఇచ్చి హెల్ప్ చేసింది. బట్ ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నయ్య? ఇంకా 9లో. 9. సో సెకండ్ ఛాన్స్ లో మ్యాచ్ చేసావు కాబట్టి 1 లాక్ మాకు ఇవ్వాలి. మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ తందనాలు. సో 1 లాక్ మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 9,40,000. గుడ్. సో నౌ తాన్యా, యువర్ లక్. సో యూ బిలీవ్ ఇన్ లక్? Somewhat, yeah. Somewhat, yeah. Okay. So what's your number? 8. 8, please. Cute expression. జిరాఫీ విత్ లిప్స్టిక్. అంతే వెరైటీ థాట్ వరకు వచ్చింది సార్ అది పెట్టాలి. So what's your number? 6. 6, please.
Okay. యా ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, యువర్ సెకండ్ ఛాన్స్ నౌ. 9. 9 ప్లీజ్. కమల్ సార్. ఓకే, ఇప్పుడు ఇఫ్ యు మ్యాచ్ కమల్ 4. 4 ప్లీజ్. Hey! 1 lakh. సో గుడ్. సో మాకు 1 lakh ఇచ్చిన తర్వాత ఇప్పుడు తానే మీ అకౌంట్లో 8,60,000. అన్నయ్య మీరేంటి బేసిక్గా ఏంటిది? లక్ నెంబర్స్? నేను వార ఫలాల్లో బాగుంటేనే చదువుతా, బాగాలేమనుకున్నామ్మా. సో ముందు చూసేసుకుని చూసేసుకుని బాగాలేదా, నో నో ఐ డోంట్ షుడ్ నాట్ బిలీవ్. బాగుంది అనుకోండి, ఎస్ యూ షుడ్ బిలీవ్. అంతే సార్. 5. 5 వెరీ పవర్ఫుల్ నెంబర్. యా 5 ప్లీజ్. మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు అనే దానికి అదే కదా నిదర్శనం. ఇప్పుడు ఇది మ్యాచ్ చేస్తే ఇది ఎవరిదైనా మ్యాచ్ చేసి దీని యూ కెన్ మ్యాచ్ విత్ ఎనీబడి. నెక్స్ట్ నెంబర్ మ్యాచ్ విత్ 8. 8 ప్లీజ్. అన్ని జంతువులేనే. సింగులు 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 సింగారానివే. మరి డాన్స్ మూమెంట్ ఒకటి, అది విజిల్ కొడుతుంది, డాన్స్ చేస్తుంది, అంతే. సరే నెక్స్ట్. ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, సెకండ్ ఛాన్స్. 12. 12 ప్లీజ్. Ravichandran Tata. తాతగారు ఓ ముంగల్ తాత, యూ హ్యావ్ టు గివ్ మీ డబ్బు. డబ్బులు ఈ అమ్మాయి ఇవ్వాలి. ఇంకో చోట ఆయన ఉన్నారు, ఆయన మ్యాచ్ చేస్తే మీకు ₹1,00,000. 2. 2 ప్లీజ్. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయమన్నది డా 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 డా. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చూసారా, మీరు ఆయన యాక్ట్ చేశారు గంభీరంలో, ఆయనే వచ్చి గెలిపించారు. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పాం, సో తాన్యా వాళ్ళ తాతగారు చాలా అందగాడు, వండర్ఫుల్ యాక్టర్ రవిచంద్రన్ గారు. రవిచంద్రన్ గారు. ఓకే, సో ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత ప్రణయ మీ అకౌంట్లో 8,60,60,000. చాలు నాకు చాలు. ఇప్పుడు ఫైనల్ గా చెప్పు నాన్న, నీ లక్కీ నెంబర్. 12 సార్, నవంబర్ 12 కదా. 12కి వచ్చావు. 12 ప్లీజ్. నీతి కథ. చాలా కష్టపడాలి సుధాకర్ లైఫ్ లో. నిజమే. ఇప్పుడు మ్యాచ్ చేయాలి, కమాన్. 5 సార్. 5 ప్లీజ్. ఓ, అవును, 2,000 అది ఎగురుతుంది, ఇది వేలాడుతుంది. మ్యాచింగ్. సెకండ్ ఛాన్స్ లో నీ ఫస్ట్ నెంబర్. 9 సార్. 9 ప్లీజ్. పవర్ స్టార్ వచ్చారు. ఇంకో చోట ఉన్నారు పవర్. 7 సార్. 7. 7 ప్లీజ్. థ్యాంక్ యూ బాస్. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవ ఆ చుట్టుమట్ట సవరించినాడు. ఓకే, సో సుధా ఇప్పుడు 1,00,000 ఇచ్చిన తర్వాత 9,40,000. నువ్వు కార్తికేయ ఇద్దరు 940, 940. తాన్యా అండ్ భరణి గారు 860, 860. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, మన లోక జ్ఞానాన్ని పరీక్షించే రౌండ్, జనరల్ నాలెడ్జ్ రౌండ్. సో రెడీ అయిపోండి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నువ్వును లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఉచ్ఛ్వాస ఇన్హేల్, నిశ్వాస ఎగ్జేల్ ని కలిపి ఏమంటారు? ఇన్హేల్ ఎగ్జేల్ కలిపి రెస్పిరేషన్.
శ్వాసక్రియ. రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. అశోక చక్ర పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు? తెలుసు. క్వశ్చన్ నెంబర్ 3. అశోకవనంలో హనుమంతునితో పోరాడి మరణించిన అక్షయ కుమారుడు ఎవరి పుత్రుడు? రావణాసురుడు. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా చిరంజీవి గారు హీరోగా నటించిన రాజా విక్రమార్క చిత్రంలో హీరోయిన్లు ఎవరు? అమలా గారు, రాధిక గారు, ఇప్పుడు తాన్య. ఆహా. సో అమలా అండ్ రాధిక రైట్ ఆన్సర్. శ్వాసక్రియ, రెస్పిరేషన్, మన శరీరంలోని ఊపిరితిత్తులు ఉచ్ఛ్వాస ద్వారా ఆక్సిజన్ ని పంపి ఆ నిశ్వాస ద్వారా కార్బన్ డైఆక్సైడ్ శరీరం నుంచి బయటకు పంపుతుంది. ఈ పద్ధతినే శ్వాసక్రియ. అలాగే ఇది అశోక చక్ర పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ 1986లో హైజాక్ అయింది. ఆయన విమానం నుండి లోపల ఉన్న ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో 22 ఏళ్ల నీరజా భనోత్ మరణించారు. తన ధైర్య సాహసాలకు గాను ఆమెకు అశోక చక్రను ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని పొందిన పిన్న వయస్కురాలిగా ఆమె పేరు గడించారు. అట్ ద సేమ్ టైం షీఈస్ ద ఫస్ట్ లేడీ టు గెట్ దట్ అశోక చక్ర పురస్కార్. తర్వాత ఆ రావణాసురుడు హనుమంతుడు అశోకవనం ధ్వంసం చేసే సమయంలో తనను ఎదిరించేందుకు రావణుని ఆజ్ఞ మేరకు అక్షయ్ కుమార్ హనుమంతుడితో పోరాడి మరణిస్తాడు. రావణుడి 6 పుత్రులలో ఇతడు ప్రథముడు, అక్షయ్ కుమారుడు. అండ్ సో అమలా రాధిక, దర్శకుడు రవిరాజా పినిశెట్టి, అలాగే మాటలు సత్యానంద్ గారు, అండ్ సంగీతం రాజ్కోటి. సో రాజా విక్రమార్క, వెల్ డన్. సో మా 2-3 చెప్పేసావా? వావ్. సో 75,000 మాకు. ఓకే బ్రదర్, మాకు 75,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో కార్తికేయ 8,65,000. ఇప్పుడు తానియా పరిస్థితి ఏంటని క్వశ్చన్స్ ఎలాగా? క్వశ్చన్ ఏందో అర్థం చేసుకుంటుంది, ఆన్సరే నీకు అర్థం కాదు. అంతేనా? ఓకే, యూ టెల్ లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. జల్, జంగిల్, జమీన్ అనే నినాదం ఇచ్చింది ఎవరు? Who gave the quote of Jal Jungle Jameen? Which freedom fighter? పాస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. నావికా దళానికి సంబంధించి నౌకల పేరులో INS అనగా పూర్తి అర్థం ఏమిటి? ఫుల్ ఫామ్ ఆఫ్ INS. ఇండియన్ నేవీ షిప్. ఇండియన్ నేవీ షిప్ ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? జగన్మోహిని కేశవ కోవల్ ఎంగ్ ఇరుకు. I understood the question, but I don't know the answer. ఇది ఆంధ్రాల రావులపాలెం కిట్టేరికి ఎన్నా పేరని నా సొల మాట. మీరు ఏం చెప్పినా వాడికి అర్థం కాదు. రావులపాలెం, అమలాపురం అయినా చెప్పిన. రావులపాలెం పక్కలో ఉంది కానీ ఆ పేరు నేను చెప్పట్లేదు అంటున్నా. టైమ్ అప్. అండ్ ఫైనల్ గా హీరో కార్తికేయ తమిళంలో ఏ హీరో చిత్రంలో విలన్ గా నటించారు? వలిమై అజిత్ సార్. వావ్. సో రైట్ ఆన్సర్. ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ తమిళ్ ఫిలిం? సూపర్ ఎక్స్పీరియన్స్ సార్. నువ్వే మెయిన్ విలన్ కదా? నేనే విలన్. అంటే ద కంఫర్ట్ వాట్ ఐ గాట్, ఫస్ట్ టైం తెలియని లాంగ్వేజ్, పెద్ద స్టార్, భయపడుకుంటూనే వెళ్ళాను. బట్ విత్ ఇన్ 2 days I was very comfortable with the set, and all credit goes to Ajit sir for that, and he's such a good human being. వినోదా డైరెక్టర్? H Vinod sir. హెచ్ వినోద్. తెలుసా an experience. His first film was Telugu and first dialogue was with me. Wow. సూపర్ సూపర్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆ సినిమా కూడా. Thank you. సో పొంగల్ కా? పొంగల్. ఎస్. జల్, జంగిల్, జమీన్ అనే నినాదం ఇచ్చింది ఎవరు? తెలుసు. అప్పుడు నువ్వే చెప్పకపోతే ఆవిడ చెప్పబడడం తప్పే లేదు. నువ్వే చెప్పలేవు అది లేకపోతే. అవును అనయా, నేను ఈ క్యారెక్టర్ చేశాను, ఇదే డైలాగ్ చెప్పాను. జల్, జంగిల్, జమీన్ హమారా అనేదో సినిమాలో. ఆదివాసీలకు అడవి సంపదపై పూర్తి హక్కులు కల్పించడం కోసం, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాల కోసం గోండు వీరుడు కొమరం భీమ్ ఇచ్చిన నేను. అండ్ ఇండియన్ నేవీ షిప్ అండ్ అనయా జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. ర్యాలీ నేమ్ ఇస్ ర్యాలీ. చిన్న విలేజ్ ర్యాలీ. అది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుండి 34 కిలోమీటర్ దూరంలో. గ్రేట్నెస్ ఏంటంటే ఈ ఆలయంలో విగ్రహం ముందు భాగత్ల మహావిష్ణు, పిన్నాడి మోహిని అవతారం. ఓకే ఓకే ఓకే. సో 1,50,000 మీకు, 1,50,000 మాకు. 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత తన ఇప్పుడు మీ అకౌంట్ లో 7,10,000. ఓకే, ఇప్పుడు భరణి గారు రెడీ?
అనండి లక 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 లకా 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 లకా. దాన్ని స్పీడ్ చేసుకుంటే లక 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 లకా. క్వశ్చన్ నెంబర్ 1. కద్రి గోపాల్ నాథ్ ఏ సంగీత వాయిద్యంలో దిట్ట? సాక్సోఫోన్ అనేది అది మన ఇన్స్ట్రుమెంట్ కాదు, ఇట్స్ ఎ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్. వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ని అతను దక్షిణాది అని సంగీతం అంటే కర్ణాటక సంగీతం అద్భుతమైన కీర్తనలు త్యాగరాజ స్వామి కీర్తనలు అవి పాడుతుంటాడు. ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కద్రి. ఈ రీసెంట్గా జస్ట్ ప్రాబబ్లీ 1 or 1.5 years క్రితమే ఈ పాస్ట్ అవే. నార్మల్గా మేము ఆన్సర్ అడుగుతాం, నేను విజ్ఞానాన్ని పంచుదాం అనుకున్నా. మేమేమో ఫుట్ నోట్స్ తర్వాత నేను చదువుతాను, అట్లా పని లేకుండా మీరే చదివేశారంతా, ఓకే. మీరే చెప్పేశారని. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ బ్యాట్ని ఎక్కడ ఆవిష్కరించారు? అతిపెద్ద మన ఇండియాలోనే అయి ఉండాలి, ఎందుకంటే మన ఇట్ ఈస్ అ రిలీజియన్ హియర్ క్రికెట్. ఐ డోంట్ నో ద ప్లేస్, బట్ ఈజ్ ఇట్ నాట్? ప్లేస్ తెలీదు. పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. పురాణాల ప్రకారం రుక్మిణి తండ్రి ఎవరు? తండ్రి భీష్మకుడు, శాకుడు. భీష్మకుడు, రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చిత్రం ఏది? అప్పు. అతను అదే పేరుతో పిలుస్తారు కదా, అప్పు అనే పిలుస్తారు. నా ఫోన్లో కూడా అప్పునే ఉంటుంది. చాలా చాలా డౌన్ టు ఎర్త్ మనిషి, అందరినీ ప్రేమిస్తూ ఆయన స్టేటస్ అన్నది పక్కన పెట్టి. మీరు కూడా కన్నడలో చాలా మూవీస్ చేసి మీకు రిలేషన్ బాగా ఉండుంటుంది కదా. మొన్న సినిమా కలిసి చేసాం, మొన్నే యువరత్న అని. అప్పు, ఎస్. సో 3 చెప్పారు, ఒకటే మిస్ అయ్యారు. అది కూడా చెప్పేస్తాను, ఇండియా అన్నది కరెక్టే, హైదరాబాదే. ఇండియా దాకా వచ్చాక మన హైదరాబాద్ అబాబా 23 అక్టోబర్ 2021 పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ట్యాంక్ బండ్ వద్ద ఆవిష్కరించారు మొన్నే 23 అక్టోబర్. ఈ బ్యాట్ పొడవు 56.1 అడుగులు, బరువు 9 tons. ఇది పాపులర్ వుడ్ తో తయారు చేసిన ఈ బ్యాటు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. సో మా అదృష్టం ఒక్కటి మిస్ చేశారు, ఆ 75,000 మాకు ఇవ్వండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత అనే ఇప్పుడు మీ అకౌంట్లో 7,85,000. అండ్ ఫైనల్ గా సుధాకర్ రెడీయా? రెడీ సార్. ఇదాను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ చెఫ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? తెలియదు సార్. భార్యలు వంటలు మానేసినప్పుడు. సెకండ్ క్వశ్చన్. ఆపరేషన్ పోలో చర్య ద్వారా భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంస్థానం ఏది? ఆపరేషన్ పోలో సార్. పోలో ద్వారా భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంస్థానం. ఓకే, టైం అప్. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలో అతి తక్కువ కాలం సేవలందించిన మహిళా ముఖ్యమంత్రి ఎవరు? జానకి రామచంద్రన్ అనుకుంటాను సార్. ఎలా చెప్పావు నువ్వు? చదువుకున్నాను సార్ ఎప్పుడు. జానకి రామచంద్రన్, రైట్ ఆన్సర్ అయ్యా. ఫైనల్ గా లేడీస్ టైలర్ అని ఒక చిత్రం వచ్చింది, సూపర్ హిట్ సినిమా. ఆ చిత్రానికి మాటల రచయిత ఎవరు? ఆయన యాక్ట్ చేశారు. గురువు గారు సార్, తనికెళ్ళ గారు. తనికెళ్ళ భరణి గారు. సుజాత మే మర జాతా, తెర జుట్టు గోల్ ఫిరి జాతా, మే బహుత్ అచ్చా, మే బచ్చా పటల్ సత్యం లుచ్చా. ఓకే, గుడ్. సో సుధా, అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం అక్టోబర్ 20. సో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం నిర్వహిస్తారు. మొదటగా 2004లో ప్రముఖ చెఫ్ డాక్టర్ బిల్ గలాఘర్ ఈ చెఫ్ దినోత్సవాన్ని ప్రారంభించారు. సో అక్టోబర్ 20. అలాగే ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం. ఎస్. స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేయకపోవడం కారణంగా సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 18 వరకు భారత ప్రభుత్వానికి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానికి మధ్య యుద్ధం జరిగింది. సో ఆపరేషన్ పోలో పేరున 36,000 మంది సైనికులు హైదరాబాదులోకి ప్రవేశించి హైదరాబాదుని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని కూడా అంటారు. సో అది. అలాగే జానకి రామచంద్రన్ గారు, ఇదేంటంటే తమిళనాడుకు మొదటి మహిళా ముఖ్యమంత్రి అయిన జానకి రామచంద్రన్ నటుడు, రాజకీయవేత్త అయిన ఎంజీ రామచంద్రన్ గారి సతీమణి. ఎంజీ రామచంద్రన్ మరణం తర్వాత 7 జనవరి 1988 నుండి 30 జనవరి 1988 వరకు, అంటే 23 రోజులు ఆవిడ ముఖ్యమంత్రిగా పనిచేశారు జానకి రామచంద్రన్ గారు. అండ్ అలాగే ఫైనల్గా అన్నయ్య ఎస్ వంశీ రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ళ భరణి గారు మాటల రచయిత. ఎస్,
ఓకే, సో 1,50,000 మీకు, 1,50,000 మాకు. ఓకే, సో మాకు 1,50,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 7,90,000. హీరో ఇస్ లీడింగ్ విత్ 8,65,000. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఇంతవరకు లీడింగే. ఇప్పుడు బొమ్మాలి ఎవరు గెలిస్తే వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు. ఫైనల్ రౌండ్. సో 12th కిక్ ఇచ్చేస్తున్నాం మనందరం కలిసి. ఓకే, ఇప్పుడు బర్నీ గారితో యాక్ట్ చేయడం ఎలా ఉండేది ఆ ఎక్స్పీరియన్స్? సీనియర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం భయం ఉంటుంది సార్. అంటే వాళ్ళు సెట్ లో ఒకలాగా వాళ్ళ దగ్గర అలా బిహేవ్ చేయాలేమో, అలా ఉంటుందేమో అది అని. బట్ సార్ మాకన్నా యూత్ఫుల్ గా ఉంటారు, ఫుల్ జోకులు అది ఇది. మాకన్నా ఎక్కువ యూత్ఫుల్ గా జోకులు అవన్నీ చెప్పకూడదు కానీ అసలు చాలా చెప్పకూడని జోకులా. అదే అందరితో కలిసిపోయే విధానం. సో వర్క్ చేసేటప్పుడు మాకు కూడా కంఫర్ట్ వచ్చేసి లోపల నుంచి ఈజీగా యాక్ట్ చేసే స్కోప్ దొరుకుతుంది. అంతా ఆయన గురించి నాతో చేసినప్పుడు అయ్యో సార్, మీతో చేస్తే నాతో చేసినట్టే ఉంటున్నా. సార్ మీతో చేయండి. మెయిన్ థింగ్ చెప్పాల్సింది అసలు యాక్షన్ సీక్వెన్సెస్ సార్. ఈవెన్ గన్ పేల్చేటప్పుడు కూడా మేము ఇలా కూర్చొని తెలియకుండా ఆ గన్ పేలినప్పుడు కళ్ళు ఇలా అవుతాయి. మీది మాత్రం అస్సలు ఇలా పెట్టినప్పుడు ఆ కన్ను కూడా ముయ్యట్లేదు. అసలు అంటే ఇన్స్పిరేషనల్ సార్. మీతో సూపర్ సార్, ఎందుకంటే మీ ఫ్యాన్ ని మీ వాయిస్ నుంచి నేర్చుకున్న మోడ్యులేషన్ అవన్నీ. సో మీతో చేయడం, మీరున్న ప్రతిసారి నేను ఉండేవాడిని. సో మీ పక్కనే ఉంటావు కాబట్టి సార్ తో ఇప్పుడు ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. స్వామి కార్యం స్వకార్యం రెండే అయిపోతాయి సార్. ప్రతిదానికి ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు. అవునవును. అండ్ దానిలో కొంచెం ఫన్ ఆబ్వియస్లీ మిక్స్ చేస్తారు కాబట్టి ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ తాన్య అండ్ కార్తికేయ అయితే ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఎ బ్రదర్ ఫర్ మీ కదా. అందరికీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. సో కొట్టేద్దాం, అంతే కొట్టేద్దాం. సో ఇక ఫైనల్ రౌండ్. నువ్వు వచ్చే చెప్తాను. డోర్స్ ఓపెన్. తానియా బెటర్ పెడుతుందేమో ఈ పోజ్. మ్యూజిక్. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత కార్తికేయ ఇప్పుడు మీ అకౌంట్ లో 5,65,000. అవును సార్. సో తానియా వచ్చేయండి. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. Sorry, you missed it. 3 lakhs to us. Nearly you made it. Just you missed it in the leg. అది నార్మల్గా we become conscious. ఇప్పుడు బర్నీ గారు ఉన్నారు. He will do it. See, he's getting ready. 3 lakhs ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో తానియా 4,10,000. ఆట కదరా శివ, రండి. డోర్స్ ఓపెన్. మీకు కిక్కిచ్చే గేమ్ రా, మాకు కాదు. ఏంటది? ఒకటి మీరు సిన్సియర్గా ట్రై చేయడం, లేకపోతే బొమ్మాలంటే మొక్కలు చేసేయడం. రెండోది బెటర్. సార్ ట్రై చేయండి. అది మనుషులు కాదు, సగం వరకు మనిషి. రజనీకాంత్ లెవెల్ అండి. సరే రా రా. మ్యూజిక్. రాములో రాములా నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నాగం చేసింది రో.
లక్షలు అలాగే ఇచ్చేయండి మాకు. మీ డబ్బులని లాగేసుకోవడానికి ఈ లాస్ట్ రౌండ్ పెట్టారు సార్. ఓకేనయ్య, ఇప్పుడు మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత 4,85,000. చాలు. ఓకే, ఇప్పుడు ఇంకా సుధాకర్ ఫైనల్. డోర్స్ ఓపెన్. నాన్న ఈజీ నీకు అంతే. మ్యూజిక్. ఆ 3 లక్షలు మాకు ఇచ్చిన సుధా 4,90,000. ఎపిసోడ్ విన్నర్ 5,65,000తో కార్తికేయ. హీరో గెలిస్తే మీ అందరం గెలిచినట్టు. హీరో గెలిస్తే టీం గెలిచినట్టే. అంతే. సో ఎలాగో అన్ని మాట్లాడుకున్నాం, ఇంకా ఫైనల్ గా మాట్లాడుకోవాల్సింది ప్రొడ్యూసర్ల గురించి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ ద బెస్ట్. నేను పనిచేసిన ఇప్పుడు సెకండ్ బెస్ట్ ప్రొడ్యూసర్స్, ఫస్ట్ బెస్ట్ మా గున్నా ప్రొడ్యూసర్స్. బట్ రియలీ అండి వాళ్ళ సపోర్ట్ ఇమ్మెన్స్ గా ఉండింది. ఆదిరెడ్డి గారు అండ్ వాళ్ళు కూడా ఏదో ఎక్సైట్మెంట్. అవునవును, వాళ్ళు ఫస్ట్ టైం అయినప్పటికీ ఎవ్రీథింగ్ దే వెయిటెడ్ అండ్ దే ఆల్వేస్ సపోర్టెడ్. బడ్జెట్ కానీ ఏది కానీ ఎక్కడ వెనకాడకుండా ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చేస్తూ, సో వాళ్ళ మంచి మనసుకైనా వాళ్ళకి డబ్బులు తిరిగి ఇంకా రావడానికైనా సినిమా డెఫినెట్లీ హిట్ అవ్వాలి. 88 రామిరెడ్డి అండ్ ఆదిరెడ్డి, ఎస్, ఆల్ ద బెస్ట్. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఒక మంచి సినిమా చేసామన్న సంతృప్తి మాకుంది. తప్పకుండా థియేటర్కి వస్తారు, చూస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. సో కార్తికేయ, రాజా గారు బయటికొస్తే ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే. రాజా క్యాంపస్ ఉన్నాయి. సో మీ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తగ్గదింక టీవీ నీదే. కంగారు మచ్చుకైన లేనలేదే. ఈ మధ్యనే ఈ ఆట ముగించుకుని వెళ్ళిపోయిన మన అందరికీ, ముఖ్యంగా ఒక మానవతావాది పునీత్ని సంస్మరించుకుంటూ, ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు, ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు, ఆటగద రామన్ను ఆటగద రామిన్ను మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను, ఆటగదరా శివా ఆటగద కేశవా, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు ఆట నీకు, ఆటగదరా శివా ఆటగద కేశవా. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం. నిజంగా వి మిస్ పునీత్, వి లవ్ పునీత్. యువనటుడిగా, సమాజ సేవకుడిగా అశేష ప్రేక్షక అభిమానాన్ని చూరగొన్న కన్నడ పవర్ స్టార్ మా అప్పు పునీత్ రాజ్ కుమార్కి వావ్ చెప్తూ ఈ ఎపిసోడ్ని ఆయనకే అంకితం చేస్తున్నాం. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే.